నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒకసారి స్వామి వివేకానంద రాజస్థాన్లోని ఎడారిలో నడుస్తున్నారు. ఎంతో దూరం నడిచిన స్వామీజీకి విపరీతమైన ఆకలి, దాహం వేశాయి. మండే ఎండ వేడికి ఆయన శరీరం బాగా అలసిపోయింది. ఇక నడవడానికి ఆయన శరీరం సహకరించటం లేదు. ఒక్క అడుగు కూడా వేయలేకపోయిన స్వామి ఆ ఎండలో కింద పడిపోయారు. అదే సమయంలో సమీపంలో ఉన్న పల్లె నుంచి కుండతో నీళ్లు తీసుకువెళ్తున్న ఒక మహిళ స్వామీజీని చూసింది. ఆయన దగ్గరకు వచ్చి కుండలో ఉన్న నీటిని ఆయన చేత తాగించి దాహం తీర్చింది. ఎండకు అలసిపోయిన ఆయనను చూసి తన దగ్గర ఉన్న కుంకపు రంగు దుప్పటను స్వామీజీకి ఇచ్చి, కుమారా, ఇది తలకు కట్టుకో, ఎండ నుంచి రక్షణ లభిస్తుంది, చల్లగా ఉంటుంది అని చెబుతుంది. ఆ మహిళ ఇచ్చిన నీరు తాగి సేద తీరిన స్వామీజీ కన్నుల వెంట నీరు కారుతుండగా తన్మయత్వంతో, అమ్మా, కృతజ్ఞతలు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నన్ను రక్షించడానికి వచ్చిన దుర్గమ్మవి, ఈ మండే ఎండ నుంచి నన్ను రక్షించడానికి వచ్చావా తల్లి అంటూ ఆమెకు నమస్కరించారు. అప్పటి నుంచి స్వామి వివేకానంద కుంకుమ పువ్వు రంగు తలపాగగా చుట్టుకోవడం మొదలుపెట్టారు.